గోదావరి జిల్లాలోని కాళ్ళకూరు గ్రామంలో 600 ఏళ్ల చరిత్ర కలిగిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, అలాగే ఉప సభాపతి కనుమూరు గురు రామకృష్ణరాజు తదితరులు హాజరయ్యారు। నూతన కమిటీలో చైర్మన్ గా అడ్డాల శివరామరాజు ప్రమాణ స్వీకారం చేశారు। కమిటీ సభ్యులు కూడా ప్రముఖుల సమక్షంలో ప్రమాణం చేశారు। అనంతరం ఆలయ చైర్మన్ అడ్డాల శివరామరాజు మాట్లాడుతూ ఈ పవిత్ర దేవాలయ సేవ చేసే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు। భగవంతుని సేవ కోసం తన వంతు కృషి చేస్తున్నానని, ఈ బాధ్యత అప్పగించిన ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు। మంచి చాలా శ్రద్ధగా పనిచేసే అరుణ్ సో ఈ కార్యాన్ని దిగ్విజయంగా మీ చేతుల ద్వారా సేవ చేయించుకునే అవకాశం భగవంతుడు మీకు ఇచ్చినందుకు మీరు భగవంతుడికి కృతజ్ఞతగా ఉండి ఆయనకి అభివృద్ధి చేసి చూపిస్తారని, ఇక్కడ వచ్చిన భక్తులు మరింత సహకారంతో మనం ఊహించిన దానికన్నా కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది అనే పరిపూర్ణ విశ్వాసంతో నేనున్నాను। భగవత్ కార్యాన్ని ఆపద మొక్కులు అన్ని తీరుస్తూ కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరు తెచ్చుకున్న శ్రీ వెంకటేశ్వర కాళ్ళకూరు వెంకటేశ్వరం అండి। పెద్ద తిరుపతి తర్వాత చిన్న తిరుపతి తర్వాత దిగువ తిరుపతి కింద ఉండి స్వయంభూ వెలిసినటువంటి దేవస్థానం అండి ఇది। ఇటువంటి దేవస్థానంలో వచ్చి భక్తులకు దండం పెట్టుకుంటే వాళ్ళకి కోరికలను తీరటం అనేవి కూడా జరుగుతాయని మా ఊరు గ్రామస్తులందరూ నమ్మకం। రఘురామకృష్ణరాజు గారు, వారి తనయుడు భరత్ గారు నాకు ఈ అవకాశం కల్పించి ఇక్కడ సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు ప్రత్యేకంగా రఘురామకృష్ణరాజు గారికి, భరత్ గారికి, అలాగే నాకు ఈ పదవి రప్పించడం కోసం కనకల సూరి గారు, అలాగే మంత్రి నరసింహమూర్తిరాజు గారు, అలాగే రాంబాబు గారు కూడా రఘు గారికి చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ ముగ్గురికి కూడా నాకు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నానండి। ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు। ఇది నేను ఒక పదవిగా భావిస్తలేదు, నాకు ఒక సేవ చేసే భాగ్యం కలిగించారు కాబట్టి నేనున్న 2 సంవత్సరాలు ఏ తప్పు జరగకుండా నిక్కచ్చిగా పరిపాలించి ఈ భక్తులందరికీ సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుని తొందరలో అన్నసంతర్పణ కూడా స్టార్ట్ చేయించి ఇవన్నీ కూడా చేయిస్తారని నా వంతు కృషి చేస్తారని రఘురామకృష్ణరాజు గారు ఏవైతే సూచనలు చెప్తారో వాళ్ళు చూసా తప్పుగా పాటించడానికి నిరంతరం కృషి చేస్తారనేసి అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి। ఇక్కడికి విచ్చేసిన కూటమి సభ్యులకు, పెద్దలకు